హాయ్ అండి. ఈరోజు మంచి మాట. నాకు నీకు కోపం ఉంది. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు. నన్ను చూస్తే ఇది బతికేందుకు చావాలనిపిస్తుంది. నాకు కూడా నిన్ను చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ నువ్వు సత్తలేవు, నేను సత్తలేను. అంత మాత్రాన మన కోపం ఏం పనిచేస్తుంది? అట్లా అన్నంత మాత్రాన్నే అలా అయిపోతుందా? అయిపోయేదైతే దేశం మీద శత్రువులు, మిత్రులు, పగోళ్ళు, బమోళ్ళు ఎందరో ఉన్నారు. ప్రేమున్నోళ్లకు మంచి జరగాలని కోరితే మంచి జరగాలి, కోపమున్నోళ్ళు చెడు జరగాలని కోరితే చెడు జరగాలి. మరి అలా జరుగుతలేదు. నువ్వు నన్ను బాధ పెట్టావు, నాకు తట్టుకోలేని దుఃఖం వచ్చింది. అలాంటప్పుడు నా పరిస్థితి కూడా నీకు అత్తదని ఎవ్వరమైనా అంటాం. అప్పుడు తెలుస్తుంది అని కూడా అంటాం. దాన్ని వేరే రూట్లో అర్థం చెప్పి పని తప్పించుకోవడానికి వాడుకుంటే నీ అతి తెలివి అంటారు. ఈరోజు నువ్వు వాడిన మాట రేపు నీ వాళ్ళు వాడతారు. నీ అతి తెలివికి మించిన తెలివి మంత్రాలు నీకు వస్తుంది. ఇవాళ నువ్వు కొట్టిన దెబ్బే రేపు నీకు తిరిగి వడ్డీతో సహా కొడుతుంది. మాట మాట్లాడితే సూటిగా అర్థం చేసుకో, వంకర అర్థం చేసుకోకు. నీకు సావాలని ఉంటే ఎవ్వరూ సావరు, బతకాలని ఉంటే బతకరు. ఇచ్చినోళ్ళు కొంచెం పోతారు. అది అర్థం చేసుకోలేని నీ వయసు కాదు. అన్నీ అపార్థం చేసుకొని ఎక్కడోళ్ళని అక్కడ విడదీయకు, తీసిన కాడికి చాలు అని అంటుండ్రు. ఇది నిజమే కదా అండి. ఏదైనా అడగాలనిపిస్తే సూటిగా అడుగు, సూటిగా చెప్పు. ఎవరిని బాధ పెట్టకు, నువ్వు బాధపడకు. నువ్వు బాధపడ్డప్పుడు సపోజ్ భార్యాభర్తల మధ్యనే లొల్లొచ్చిందనుకోండి, భర్త అంటే చాలా కోపం వస్తుంది. కొడతాడు, తిడతాడు. వీడితోటి ఉంటే ఏంది, లేకపోతే ఏంది, వీడి చచ్చినా ఒకటే, బతికినా ఒకటే అంటున్నాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం, నలుగుట్లకు పిలిచి పంచాయతీ పెడుతున్నాం. మళ్ళీ అదే భర్తను పోలీసులు కలుపుతుర్రు, పంచాయతీ పెట్టే పెద్ద మనుషులు కలుపుతుర్రు. తిరిగి భార్యాభర్తలు కలిసి బాగుండట్లేదా? మరి ఏ కొట్లాటైనా బాగుండద్దు అంటే అందులో నీ స్వార్థం లేదా? నీకు పగ లేదా? నీ అతి తెలివి లేదా? ఎదుటోళ్ళు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? నీ భర్త పిచ్చోడు, ఎందుకంటే నీ చెప్పు చేతులు ఉన్నాడు కాబట్టి. అందరూ నీ చెప్పు చేతుల్లో లేరు. అర్థం చేసుకొని మాట్లాడు. నీ తెలివి అందరికీ అర్థమైంది, ఒక్క నీ భర్తకు తప్ప అని అంటురు. ఇది నిజమే కదండి. ఇది అందరికీ పనిచేసేది, ఒక్కరికే కాదు. స్వార్థం ఉండాల్సినంతే ఉండాలి. మరి నువ్వు సావు, ఇప్పుడు చచ్చినా బాగుండు అనేంత ఉండద్దు. వాళ్ళు సావక నువ్వు మంచాల పడి తిరిగి వాళ్ళు సేవ చేసే రోజులత్తే ఎట్లా? అది నీకు తెలుసా? తెలియదు కదా. వస్తాయి చూడు. అలా కోరిన వాళ్లకు తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే దేవుడు ఊరికే ఇడిచిపెట్టాడు కదా. ఏది కోరినా ఇస్తాడు, వెంటనే ఇయ్యడు, కొద్దిగా లేటు. ఓపిక పట్టుకో. బాయ్.